బీఆర్ఎస్ లో కుదుపు, ఇంకా బీఆర్ఎస్ లో ఒక కుదుపు అయితే కుదుపుతా ఉంది. కీలకమైనటువంటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డిని దగ్గరికి వెళ్లడంతో ఒక కుదుపు అయితే కుదిపేస్తా ఉంది. నిన్న వారు వచ్చి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మేము కేవలము అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కలిశాం తప్ప ఎటువంటి దీంట్లో పార్టీ మార్పు అనేది లేదు, చివరి వరకు కేసీఆర్ తోనే ఉంటామంటూ ఆ నలుగురు కూడా నిన్న ముఖ్యమంత్రిని కలిసినటువంటి వారు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు రేవంత్ ను కలవడంతో గగ్గోలు, కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం, పార్టీ శ్రేణిలో పెద్ద ఎత్తున అయోమయం. తెల్లారే ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేల వివరణ, పార్టీ మారేందుకు కానే కాదని వెల్లడి, రేవంత్ తో భేటీ సమర్థించుకునే యత్నం, మేము కేసీఆర్ సన్నిధులమైనంత మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవకూడదా, మాకు స్వేచ్ఛ ఉంది, పార్టీకి నమ్మకం ఉంది, 100 సార్లైనా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. మీడియా భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్యేల భేటీ వెనుక హరీష్, బీఆర్ఎస్ మెదక్ సభలో సీటు సిచ్చుగూడ అంటూ ప్రధానంగా చూడొచ్చు. ఈ నలుగురు ఎమ్మెల్యే భేటీ వెనుక హరీష్ యొక్క పాత్ర ఉంది అనేది కూడా చెప్తా ఉన్నారు. మెదక్ జిల్లాలో మెదక్ లో ఉన్నటువంటి పార్లమెంట్ సీటును గెలుచుకోవడమే కీలకమైనటువంటి అంశము కావడంతో ఇప్పుడు వారిని వ్యూహాత్మకంగానే హరీష్ రావే వారి కాడికి పంపారనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. ఒకప్పుడు అధినేతకు తెలియకుండా తెలంగాణ భవన్ లో చీమ కూడా చిక్కుమనేది కాదు, ఆయన అనుమతి లేకుండా ఎవరు మాట్లాడేవారు కూడా కాదు, ఆయన చెబితే ఎవరైనా మీడియా ముందుకు వచ్చేవారు, ఆయన చెప్పకుండా ఎవరిని కలిసేవారు కాదు. గులాబీ జెండా ఓనర్ల అన్నందుకు ఈటెల రాజేందర్ వంటి టాప్ 5 నాయకుడు ప్రతిభకు దూరం అయ్యారు. ఒక రకమైనటువంటి కట్టడి మధ్యలో గులాబీ నాయకత్వం మసలిన వేలలవి. కానీ మొదటిసారిగా బీఆర్ఎస్ సిచ్చు కుదుపు వచ్చింది. అది మేడిగడ్డ బ్యారేజ్ కుంగినటువంటి సమయంలో వచ్చినంత శబ్దం చేసింది. మాకు స్వేచ్ఛ ఉంది అనే మాట ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోట తొలిసారి వెలువడింది. అదే సమయంలో తెర వెనక మాజీ మంత్రి హరీష్ రావు వేసినటువంటి స్కెచ్ ప్రకారమే రేవంత్ ను నలుగురు ఎమ్మెల్యేలు కలిశారనే గొప్పమన్నది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కేందుకు ఎంతో సమయం లేదన్న సంకేతాలు కూడా వెలువడుతూ ఉన్నాయట. ఇక ఒక కుదుపు, గతంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా కానీ కనీసం ప్రగతి భవన్ కాదు కదా ఎక్కడికి కూడా వెళ్లే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి అధినేతకు సమాచారం లేకుండా ప్రతిపక్ష నాయకులైనటువంటి వీరు సీఎం ను కలవడము అనేది ఇప్పుడు చర్చ అవుతా ఉంది. ప్లస్ మాకు ఆ స్వేచ్ఛ ఉంది అంటూ ఎమ్మెల్యేలుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉండడం ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక కుదుపుకు కారణమైందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇంకా